నమస్తే మహోదయ. ಹುಡುಗಮ್ಮ ಮತ್ತು ನಂಗೆ ಅಡಗದು ಇದಕ್ಕೆ ಮೇಲೆ ಇಡ್ತಿ ಅಂದ ವೈರ್ ಅದಕ್ಕೆ ಮೇಲೆ ಬಾಕ್ಸ್ ಅಂದ್ರೆ ಕಟ್ಟಿ अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। మనము ఛాందోగ్యోపనిషత్తులో 3వ ప్రపాఠకంలో 14వ ఖండం వరకు మనం చూసాము. ఈరోజు 15వ ఖండం ప్రారంభించుకోవాలి. అక్కడ శాండిల్య యొక్క అనుభవాన్ని మనం చూసాము. అన్నిటికీ ఆధారభూతుడంటే ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ విషయంలో మనం ఉపాసన చేసినట్లయితే వారికి ఎటువంటి సందేహం ఉండదు అనే విషయాన్ని మనం, అంటే వారికి జ్ఞాన ప్రాప్తి పొందడంలో, మోక్షాన్ని పొందడంలో, సకల ఐశ్వర్యాన్ని పొందడంలో ఎటువంటి సందేహం ఉండదనే విషయాన్ని శాండిల్య ఋషి తన అనుభవాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ నెక్స్ట్ 15వ ఖండం చూడండి. ఇక్కడ ప్రాణమే సంయమం, అంటే మన నుండి ప్రాణకోశమే ముఖ్యమైనది. ఎందుకంటే ప్రాణం అత్యంత ముఖ్యమైనది పిండంలో, అలా బ్రహ్మాండంలో ఈ విశాలమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి వంట. దానికి అన్నిటికీ కూడా ఆధారభూతం ప్రాణశక్తే, అంటే వాయుశక్తే. కాబట్టి ఈ పిండంలో ప్రాణశక్తి, బ్రహ్మాండంలో వాయుశక్తి అవుతుందో అదే అత్యంత ముఖ్యమైనది. కాబట్టి అటు ప్రాణం మీద సంయమం కలిగితేనా అక్షయ కోశాన్ని, అంటే ఎప్పుడు క్షయం కాటువంటి కోశాన్ని మనం సిద్ధింప చేసుకున్నట్లయితేనా అటువంటి వ్యక్తి కూడా ఇక్కడ సంపూర్ణ జ్ఞానస్థితి, సంపూర్ణ యథార్థం యొక్క స్వరూపము అనేది తెలుస్తుంది. అలాగే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడని చెప్పి అన్నిటికీ ఆధారభూతం ప్రాణశక్తి, వాయుశక్తి అని చెప్పి ఈ 15వ ఖండంలో చెప్పబడింది. చూడండి, ఇక్కడ వేరే తత్వాలను పిండంతో, బ్రహ్మాండంతో పోల్చి చెప్పుకున్నాం అన్నమాట. అంతరిక్షోదర కోశో అంతరిక్ష ఉదర కోశో భూమి బుధ్నో న జీర్యతి దిశో హి అస్య శ్రక్తయో ద్యౌః అస్య ఉత్తరం బిలం స ఏష కోశో వసుధానః తస్మిన్ విశ్వం ఇదం శ్రితం. తస్మిన్ విశ్వం ఇదం శ్రితం అంటే ఇక్కడ అంతరిక్ష ఉదర, ఈ అంతరిక్ష లోకం ఏదైతే ఉందో అది ఉదరంతో పోల్చబడి చెప్పబడింది. అంటే పొట్ట మధ్య భాగంలో ఉంటుంది కదా, విశాలమైన మధ్య భాగం ఏదైతే ఉందో అది అంతరిక్షంతో పోల్చుకున్నమాట. అంటే అంతరిక్ష ఉదర కోశ, ఇది కోశం అట. అంటే మధ్య భాగం నుండి ఉదరం ఏదైతే ఉందో పొట్ట అవుతున్నది ఒక కోశం లాంటిది. అంటే ఎక్కడి నుంచే మొత్తం మనకు అన్ని పిండంలో ఉండే గతివిధి అంతా కూడా ఎక్కడి నుంచి నడుస్తూ ఉంటుంది అన్నమాట. నాభి ప్రదేశం నడుస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మాండంలో కూడా, అంతరిక్షంలో కూడా వాయుశక్తి నుంచి అది సంపూర్ణ గతివిధి నడుస్తూ ఉంటున్నాడు. అందుకే అంతరిక్షోదర, అంతరిక్ష ఉదర, అంతరిక్షోదర కోశ, ఇది కోశంలో చెప్పామంట. కోశం అంటే ఒక రాశి, ఒక సమూహం, అంటే అన్ని తత్వాలు ఒక చోట ఉండి గతివిధిని ఇస్తూ ఉంటాయన్నమాట. అలాగే భూమి బుధ్న, భూమి బుధ్న, భూమి
భుందో న జీర్యతి న జీర్యతి అంటే భూమి బుధ్న అంటే ఇక్కడ తాత్పర్యము భూమి బుధ్న ఇక్కడ నకారం ముందు వచ్చింది. సో భూమి బుధ్న అంటే పృథివీ అనేది ఎక్కడైతే మూలంగా ఉందో ఆధారభూతంగా ఉందో అన్నిటికీ పృథివీ మనకి సమస్త జీవులకు సమస్త ప్రాణులకు ఆధారభూతమైనటువంటిది కదా. అందుకే భూమి బుధ్న న జీర్యతి అంటే ఈ భూమి కూడా ఎప్పుడు జీర్ణించదు, అది నశించదు. అంటే ఎక్కువ తక్కువ కావడం కానీ అలాంటిది ఏమి ఉండదట. ఎంతైతే ఉందో అంతే ఉంటుంది అంటే సమాన స్థితిలో ఉంటుంది. ఈ బ్రహ్మాండ విశాలమైన భూమి ఏదైతే ఉందో మనకు, అలాగే ఇది ఎప్పుడు కూడా ఒక భాగాలకు ఈ ఖండపదలందు ఇలా ఇలా తగ్గింది అని అట్లా చెప్పడానికి లేదన్నమాట. ఎంత విశాలంగా ఉందో అంత ఉంటుందన్నమాట. అందుకే నా జీర్యతి అంటే ఎప్పుడు అది తక్కువ కావడం కానీ ఎక్కువ కావడం కానీ అది లేదంటే లోపించడం కానీ అటువంటి ఏముండదు. అందుకే భూమి బుద్ధిలో నా జీర్యతి, ఇది ఎప్పుడు జీర్ణించదు, నశించదు, ఎప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. అందుకే ఇది నా జీర్యతి అని చెప్పుకున్నాం. తర్వాత దిశోహి అస్య శ్రక్తయ అంతరిక్ష ఉదరహ కోశ అని చెప్పు. అంతరిక్ష ఏదైతే ఉదరహ కోశ అని చెప్పు, ఉదర కోశం అని చెప్పుకున్నాము. భూమి బుధ్న నా జీర్యతి, భూమి అనేది ఎంతైతే ఉందో అంతే ఉంటుంది, నశించదు, జీర్ణించని చెప్పుకున్నాం. దిశోహి అస్య శ్రక్తయ దిశలు అంటే ఈ మొత్తం దిశలు 4 దిశలు ఏవైతే ఉన్నాయో ఆ దిశలన్నీ కూడా దిశోహి అస్య శ్రక్తయ. శ్రక్తయ అంటే తాత్పర్యం ఇక్కడ కోణాలు, 4 కోణాలు అన్నమాట. ఇప్పుడు పృథివీకి 4 కోణాలు మొత్తం సంపూర్ణం తీసుకుని అక్కడ ఏం మనం అవశేషంగా తీసుకోలేమన్నమాట. దిశలు అంటేనే దిశ ఏ దిశలో, పూర్వ దిశ, ఉత్తర దిశ, పశ్చిమ అని చెప్పి దక్షిణం అని చెప్పి చెప్పుకుంటాం. 4 దిశలు ఎంతవరకు మనం అనుకుంటామో అదంతా మొత్తం 4 కోణాలు మనం తీసుకుంటాం అట. 4 దిశలకు 4 కోణాలు సంపూర్ణంగా తీసుకుంటాం. ఇక్కడ మనకు ఇక్కడ ఈ దిశను దాటి ఇంకో స్థానం విశేషం ఉందని లేదన్నమాట. మొత్తం సంపూర్ణంగా పోల్చుకొని చెప్తున్నామట. అలాగే ఈ దిశలు ఏవైతే ఉన్నాయో దిశయే అంటే దిశల యొక్క కోణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శ్రక్తయ అని చెప్పుకున్నాం. శ్రక్తయ అంటే కోణాలు, శ్రక్తయ అంటే ఇక్కడ దిశలు ఏవైతే ఉన్నాయో అంతటా వ్యాపించి ఉన్నాయి, 4 వైపులా ఆవరణ భాగంగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. అలాగే ద్యౌః అస్య ఉత్తరం. నెక్స్ట్ ఏంటంటే దేవు అంటే దిశలు మొత్తం కోణాలు చెప్పుకున్నాం, 4 వైపులు 4 దిశలు 4 కోణాలను చెప్పుకున్నాం. అంటే అంతా అవధించి ఉన్నాయి, విశేషంగా ఉన్నాయని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్తున్నాం అంటే ద్యౌః అస్య ఉత్తరం బిలం. ద్యౌః అంటే ద్యూలోకం ఏదైతే ఉందో అస్య కోశస్య, మన కోశం చెప్పుకునేది విత్త కోశం లాగా. అంటే అన్ని సకల సామాగ్రి మనకి కోశం ఏ విధంగా పెట్టుకుంటామో ఇప్పుడు విత్త కోశము, ధన కోశం అని చెప్తుంటాం కదా, ధాన్య కోశము. అలాగే సంపూర్ణ సకల సామాగ్రి ఎక్కడైతే ఉంటుందో కోశంగా చెప్పుకుంటాను. అంటే సంపూర్ణ గతివిధికి, బ్రహ్మాండానికి, పిండానికి కావాల్సినటువంటి, ముక్తికి, మోక్షానికి కావాల్సినటువంటి సంపూర్ణ జ్ఞాన భండారం అయితే ఉందో ఆ కోశంలో ఉంటుందన్నమాట. సకల సంపూర్ణ విద్యలంతా కూడా ఆ కోశంలో ఉంటాయి. అందుకే ద్యౌః అస్య ఉత్తరం బిలం. ద్యౌ అంటే ద్యూలోకం అయితే ఉందో అస్య కోశస్య ఉత్తరం బిలం. ఇక్కడ ఉత్తరం బిలం అంటే పై భాగం అన్నమాట. పై భాగము ద్యౌః అస్య ఉత్తరం బిలం అంటే పై భాగం. అంటే ఆ కోశానికి ఇప్పుడు మనం ఉదయం కోశం చెప్పుకున్నది, బ్రహ్మాండం కోశం అని చెప్పుకున్నాం. ఆ కోశానికి ఒక బిలం ఉంటుంది. కోశం అంటే అన్ని చోట్ల 4 వైపులా ఇప్పుడు మన 4 దిశల్లో ఆవరించి ఉందని చెప్పుకున్నాం. అంటే అంతటా ఆవరించి ఉందామట. అంటే అంత ఆవరించి ఉన్నప్పుడు ఎక్కడ మనకు అవకాశం లేదు, ఏదో ఒక అవకాశం లేదా. విత్తం అంటే మనం దాంట్లో తీసుకోవడానికి, దాంట్లో వేయడానికి, తీసుకోవడానికి ఒక స్థాన విశేషం, ఒక బిల విశేషం ఉంటుందన్నమాట, చిద్ర విశేషం ఉంటుందన్నమాట. అంటే మన విత్తం మీద ధనకోశం పెరిగినప్పుడే మొత్తం దాంట్లో వేస్తుంటాము, అవసరమైనప్పుడు దాంట్లో తీసుకుంటూ ఉంటాం. ఒక బిలం కావాలి, ఒక చిద్రం కావాలి. అంటే ఆయువ్యయం చేయడానికి కావాల్సినటువంటి మనం తీసుకోవడానికి కావాల్సినటువంటి బిలం ఒకటి కావాలి. కాబట్టి అది పై భాగంలో ఉంటుందంట. అంటే ఆ కోశానికి పై భాగంలో ఉంటుంది. అందుకే ద్యూలోకం ఏంటి ఉందో అస్య ఉత్తరం బిలం. అది ఉత్తరం అంటే పై భాగంలో ఆ బిలం రూపంలో అక్కడి నుంచి మనం ఆ విత్తాన్ని తీసుకోవడం కానీ దాంట్లో వేయడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి ఏషః కోశ, ఈ రకంగా ఉన్నటువంటి కోశం ఏదైతే ఉందో వసుధాన. ఇది వసు అంటే ఇప్పుడు మనం వసులు, అష్టవసులు చెప్పుకోవచ్చు. అష్టవసులు దేవతలు ఏవైతే ఉన్నాయో, దేవతలు ఏవైతే ఉన్నారో. అలాగే ధాన సంపూర్ణ ధనరాశికి, సకల సామాగ్రికి, విత్తానికి, ఐశ్వర్యానికి. అంటే విత్తం అంటే మనకు ఏం మన
ఆ బ్రహ్మాండానికి పిండానికి మానవాళికి కావాల్సిన ప్రాణ విశేషం కావాల్సిన ఏదైతే సంపూర్ణంగా అక్కడ ఉంటుంది. అందుకే దీన్ని స ఏషః కోశో వసుధాన, ఇది వసువుతో యుక్తమైంది, ఐశ్వర్యంతో యుక్తమైంది, సకల సామాగ్రితో యుక్తమై ఉంది. ఎందుకంటే తస్మిన్ విశ్వం ఇదం శ్రితం, ఈ కోశం తస్మిన్, ఆ కోశంలో విశ్వం ఇదం శ్రితం, ఈ సంపూర్ణ విశ్వంలో ఉండేటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ ప్రాణులు, జడ దేవతలు, చేతన దేవతలు ఏవైతే ఉన్నారో మొత్తం అందులో ఆశ్రయించి ఉన్నాయి. ఆ విశ్వాన్ని అంటే ఆ కోశాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అంటే ఈ బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్నాయి, పిండాన్ని ఆశ్రయించి ఉన్నాయి, అలాగే ఈ మనం అంతరిక్షాన్ని, ద్విలోకాన్ని, భూలోకాన్ని ఆశ్రయించి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ అంటే ఆ కోశం మీద సంపూర్ణ జగత్తు ఆధారపడి ఉంది. అందుకే వసుధాన స ఏషః కోశం, ఈ కోశం అయితే ఉందో అది సంపూర్ణ జ్ఞాన బండాలు, సంపూర్ణ వస్తు బండాలు, సంపూర్ణ ఐశ్వర్యానికి యుక్తమైనటువంటి ఖజానా లాంటిది, అంటే ఒక బాక్స్ లాంటిది అనమాట. పిటాది అంటే సందుకు అంటాం, అన్ని దాంట్లో ఉంటాయి అనమాట. అందుకే దాన్ని ఇంకేం చెప్పారంటే వసుధాన, వసువులతోటి అన్ని బాగా నింపబడి ఉంది, పూర్ణంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. అటువంటి వసుధానంలో తస్మిన్ విశ్వం ఇదం స్థితం, ఈ మొత్తం విశ్వం అంతా ఆశ్రయించి ఉంది, ఆధారపడి ఉంది అని చెప్పి ఇక్కడ ఈ 1వ మంత్రంలో మనం చూసాం అనమాట. చూడండి, అంతరిక్ష జిస్కా ఉదర్ హై, అంతరిక్షం ఏ దానికైతే ఉదరంగా ఉందో, పొట్టగా ఉందో, వహు కోష్ పృథివీ రూప్ మూలవాల హై, అలాగే వహు కోష్ పృథివీ అంటే పృథివీ మూలవాల అంటే మూల ఆధారభూతంగా ఉంది. ఆ కోశానికి మూలం పృథివీ మూల ఆధారభూతంగా ఉంది. వహు జీర్ణ నహి హోతా, అటువంటి మూలంగా ఉన్నటువంటి పృథివీ అవుతుందో అది ఎప్పుడూ జీర్ణం కాదు, నశించదు, ఎంత ఉందో అంతే ఉంటుంది. అలాగే దిశాయ ఇస్కే కోన్ హై, ఈ కోశానికి 4 దిశలు 4 వైపులా ఆవరించి ఉన్నాయి, 4 కోణాలు చెప్పుకున్నాం, దిశలు ఏవైతే ఉన్నాయో. ఆకాశ ఉపరిక ఛిద్ర హై, అలాగే పై భాగం అయితే ఉందో ఆకాశం పై భాగము, అది ఆ కోశానికి ఉపరి భాగం అయితే ఉందో అది బిలంగా చేయబడింది అన్నమాట. అందులో తీసుకోవడం వేయడం అంటూ జరుగుతూ ఉండు, విత్తాన్ని, అది ఐశ్వర్యాన్ని అంతా కూడా, సకల సామాగ్రి అంతా కూడా. అందుకే ఆకాశ ఉపరిక ఛిద్ర హై, అలాగే యహ కోశ వసుధాన, అందుకే ఈ కోశం వసుధాన, వసువుతో బరాపడా హై, అంటే వసువులతోటి ఐశ్వర్యంతో సామాగ్రి, సకల సామాగ్రితోటి అంతా నిండి ఉంది, పూర్ణంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే ఉసీమే యహ సారా విశ్వ స్థిత హై, ఎందుకంటే ఆ కోశంలో ఈ సంపూర్ణ సారా జగత్ అంతా, విశ్వం అంతా, ప్రాణి అంతా ఆధారపడి ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఆ రకంగా ఈ కోశాన్ని మనం ఇక్కడ వ్యక్తం చేసుకున్నాం. అంతరిక్షంతో పోల్చబడి చెప్పేవాడు, పిండంలో ఉదరంతో అంతరిక్షాన్ని పోల్చుకొని తీసుకొని ఇది ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత తస్య, మళ్ళీ ఆ కోశం గురించి మాట్లాడుతున్నాడు. సకల సామాగ్రితో, సకల విద్యతో, సకల ఐశ్వర్యంతో యుక్తమైన కోశం ఏదైతే ఉందో తస్య, ఆ కోశానికి ఇంకా ఏంటంటే 2వ మంత్రంలో ప్రస్తావించబడుతుంది. ఆ కోశానికి ఇంకా తస్య ప్రాచీ దిక్ అంటే ప్రాచీన దిక్కులు అంటే పూర్వ దిశలో జుహుర్ నామ, జుహుర్ అంటే యజ్ఞ యాగాలు చేసే వాళ్ళు ఉంటారన్నమాట. ఆ విత్త కోశానికి పూర్వ దిశలో ఎవరు ఉంటారంట, యజ్ఞ యాగాలు చేసే వాళ్ళు ఉంటారన్నమాట. అందుకే యజ్ఞ యాగాలు చేసే యజమాని ఎవరు ఎక్కడ కూర్చుంటారు, యజ్ఞ యాగం చేసేటప్పుడు పూర్వ దిశలో కూర్చుంటాడు, పూర్వానికి ముఖంగా కూర్చుని ముఖ్య యజమాని ఆహుతి ఇస్తూ ఉంటాడు, ఆహుతి ప్రదానం చేస్తుంటాడు దేవతలకు అంతా కూడా. అందుకే మొత్తానికి తస్య, ఆ విత్త కోశానికి ప్రాచీన దిశలో జుహుర్ నామ యజ్ఞ యాగాలు చేసే వాళ్ళు ఉంటారు. అలాగే సహమాన నామ దక్షిణ, సహమాన అంటే సహమాన సహించే వాళ్ళు, తపం చేసేవాళ్ళు, ద్వంద్వాలు సహించే, సహమాన అంటే ద్వంద్వాలు సహించే వాళ్ళు, వాళ్ళు ఎక్కడ ఉంటారంట, దక్షిణ దిశలో ఉంటారంట. సహమాన దక్షిణ దిశలో ఉండే ద్వంద్వాలు సహించే వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడ ఉంటారంటే దక్షిణ దిశలో ఉంటదంట. అంటే ఆ విత్త కోశానికి దక్షిణ దిశలో ఎవరు ఉంటారంట, ఆ ద్వంద్వాలను సహించే వాళ్ళు, ద్వంద్వ సహనం తపం చేసేవాళ్ళు, అటువంటి వ్యక్తులంతా దక్షిణ దిశలో ఉంటారు. రాజ్ఞీ నామ ప్రతీచి, రాజ్ఞీ నామ అంటే ఇక్కడ ప్రతీచి అంటే పశ్చిమ దిశలో, ప్రతీచి అంటే పశ్చిమ దిశలో రాజ్యము, పరాక్రమము ఇత్యాది, అంటే రాజ్యానికి సంబంధించిన పరాక్రమంతో యుక్తమైనటువంటి బలము, ధైర్యంతో, సాహసంతో కూడుకున్నటువంటి గుణాలతో యుక్తమైనటువంటి తత్వాలను కూడా ఎక్కడ ఉంటాయంట, అటువంటి వ్యక్తులు, పరాక్రమ వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే పశ్చిమ దిశలో ఉంటారంట. పశ్చిమ దిశలో రాజ్య పరాక్రమంతో యుక్తమైనటువంటి, సకల గుణాలతో యుక్తమైనటువంటి, బల ఐశ్వర్యాలతో యుక్తమైనటువంటి వ్యక్తులంతా కూడా ఎక్కడ ఉంటారంటే పశ్చిమ దిశలో ఉంటారు. అలాగే అందుకే రాజ్యనామ ప్రతీచి పశ్చిమ దిశలో ఉంటారు. నెక్స్ట్ అలాగే సుభూత నామ ఉదీచి,
సుభూత అంటే ఇక్కడ శోభాయుక్తమైనటువంటి సుందరమైనటువంటి రూప లావణ్యంతో యుక్తమైనటువంటి అందంగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారంట ఉత్తర దిశలో ఉంటారు, తేజోవంతంగా ఉంటారు, ప్రకాశవంతంగా ఉంటారు, విద్యాయుక్తంగా ఉంటారట. అంటే సకల ఐశ్వర్యంతో యుక్తమే ఉంటారు. ఆ రకంగా తేజో దీప్తంగా ఉంటారు. అటువంటి వ్యక్తులంతా కూడా ఎక్కడ ఉంటారంటే శోభాయుక్తంగా ఉంటారని చెప్పి అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు? ఉత్తర దిశలో ఉంటారు. అందుకే సుభూత నామ ఉదీచి అంటే ఉత్తర దిశలో ఉంటారు. తో వీటన్నిటికీ ఇప్పుడు ప్రత్యేక దిశలో పూర్వ దిశలో యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, దక్షిణ దిశలో సహించేవాళ్ళు, తపం చేసేవాళ్ళు, ద్వంద్వాలు సహించేవాళ్ళు చెప్పుకున్నాం. రాజ్యానికి సంబంధించినటువంటి బల ఐశ్వర్యయుక్తమైన వాళ్ళ రాజ్యానికి సంబంధించిన బల ఐశ్వర్య పరాక్రమాలతో యుక్తమైనటువంటి వాళ్ళంతా పశ్చిమ దిశలో ఉన్నారు. సుందరంగా అందంగా ఆకర్షణీయంగా ఉండే వాళ్ళంతా ఉత్తర దిశలో ఉన్నారు. కానీ వీళ్ళందరికీ తాసాం వాయురు వత్సహ, వీళ్ళందరికీ అన్ని దిశలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా పుత్రుడు ఎవరయ్యా అంటే వత్సహ, దూడ అనమాట. వత్స అంటే ఇక్కడ పుత్రుడు లాంటి వాడు. ఇక్కడ వాయు వత్సహ అంటే ఈ దిశలన్నిటికి కూడా వాయు అంటే ఇక్కడ వత్సతో పోల్చి చెప్పాడు, ఒక పుత్రునితో పోల్చి చెప్పుకున్నామట. వీటన్నిటికి పుత్రుడు ఎవరంటే వాయు. స ఏతం ఏవం వాయుం దిశాం వత్సం వేద. సహ ఎవరైతే ఏవం వాయుం, ఈ వాయువు అంటే వాయురూపి దిశను, అంటే అన్ని దిశలో వాయుం దిశాం వత్సం అంటే దిశల యొక్క వత్స, దిశల యొక్క పుత్రుడు. దిశల యొక్క పుత్రుడు ఇక్కడ వాయువు. దాన్ని మనం పుత్రుడు అని చెప్పుకున్నామంట. అంటే ఎవరికైతే పుత్రుడు ఉంటాడో అలాగే ఎవరికి ఈ దిశకి వాయువు పుత్రుడుగా చెప్పుకున్నాడు, వాయువు పుత్రుడు రూపంలో చెప్పుకున్నామట. కాబట్టి స ఏతం ఏమం వాయుం దిశాం వత్సం వేద అంటే ఈ దిశలన్నిటి కూడా దిశలన్నిటి కూడా పుత్ర స్వరూపంలో ఉన్న వాయువు ఏదైతే ఉందో, లేదా ఆ పుత్రుడు ఎవరైతే ఉన్నారో వాయువుకి ప్రాణశక్తి అన్నమాట. అదే దీన్ని పుత్రుడు ఏ విధంగా ముఖ్యమైనటువంటి వాడో సంసారంలో ఉండేటువంటి దంపతులకు, అలాగా ఈ వాయువు కూడా ఈ బ్రహ్మాండంలో అత్యంత ప్రాధాన్యత యుక్తమైనమాట. అందుకే ఏతం ఏవం వాయుం దిశాం వత్సం వేద, ఎవరు తెలుసుకుంటారో ఈ ప్రాణశక్తిని, ప్రాణవాయువు తెలుసుకుంటారో, పుత్రుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటారో, నా పుత్రరోధం రోదితి నా పుత్రరోధం రోదితి అంటే పుత్రుడు లేకపోయినా కూడా పుత్రుని యొక్క అభావంలో కూడా అతడు ఏడవడు. అంటే ఈ దిశల అన్నిటి కూడా పుత్ర స్వరూపంలో ఉన్నటువంటి వాయు రూపంలో ఉన్నటువంటి వాయుతత్వాన్ని, ప్రాణతత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో, యథార్థంగా తెలుసుకుంటారో, నా పుత్రరోధం రోదితి. సో అహం ఏతం ఏవ వాయుం దిశాం వత్సం వేద మా పుత్రరోధం అరుదం. అంటే ఇక్కడ ఈ అహం వాయుం అంటే వాయు దిశలకు పుత్రుడి రూపంలో ఉన్నటువంటి వాయుతత్వం అంటే ప్రాణశక్తి అయితే ఉందో, ప్రాణవాయువు అవుతుందో అది వత్సంగా భావించి ఎవరు తెలుసుకుంటారో వేద, అటువంటి వ్యక్తి మా పుత్రరోధం అరుదం. పుత్రుడు లేకపోయినప్పుడు కూడా, యోగ్యమైన పుత్రుడు లేకపోయినప్పుడు కూడా వాళ్ళు బాధపడరు, వాళ్ళు దుఃఖపడదు. ఎందుకంటే ఈ సంపూర్ణ దిశలని కూడా ప్రాణభూతమైనటువంటి ప్రాణవాయువు అయితే ఉందో ఆ వాయుతత్వాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఉపాసన చేసేవాట. కాబట్టి వాళ్ళు తెలుసు ఇలాగా యోగ్యమైన పుత్రులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి అటువంటి బాధ అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే యథార్థంగా తెలుసుకునేది వాళ్ళు ఆ స్వరూపాన్ని, పుట్టు రూపంలో ఉండే వాయుతత్వాన్ని, ప్రాణశక్తిని తెలుసుకునే కాబట్టి ఈ అంటే మన శరీరంలో ఉండే వాయుతత్వాన్ని, బ్రహ్మాండంలో ఉండే వాయుతత్వాన్ని, పిండంలో ఉండే వాయుతత్వాన్ని యథార్థ స్వరూపం తెలుస్తుంది. కాబట్టి వాయు అంటే ప్రాణం, ఆ ప్రాణం యొక్క స్వరూపం తెలుసుకునేది. కాబట్టి అక్కడ ఆ వ్యక్తి విషయంలో మమత్వం, మమకారం అంటూ ఉండేవంట. అటువంటి వ్యక్తికి యథార్థ స్వరూపం తెలుసుకున్న తర్వాత ఇది వాయు అక్కడ నష్టం అంటూ ఇక్కడ స్థూల భౌతిక శరీరానికి నష్టం కానీ అక్కడ ఆత్మ, జీవాత్మతో అట్లాగే ఉంటుంది. దానికి నష్టం అంటూ జీవించడం అంటూ ఏది ఉండదు, ఎలా ఉందో అలాగే ఉంది. అవన్నీ యథార్థ స్వరూపం తెలుసుకునేది. కాబట్టి వారికి ఎటువంటి బాధ, పుత్రులు లేకపోయినప్పుడు ఎటువంటి స్థితి ఉండదని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ మామూలుగా ఈ దిశలకు పుత్రుడే వాయువు అని చెప్పుకున్నాం. ఈ దిశ నుండి కూడా పుత్రుడు వాయువు అని చెప్పుకున్నది. అంటే వాయువు అంటే ప్రాణం, ఇక్కడ ప్రాణశక్తి. అంటే ఇది ప్రాణశక్తి ఎందుకు? అక్షయ కోశానికి అమూల్యమైన నిధి అనమాట. ఇప్పుడు అక్షయ కోశానికి నిధి, ఐశ్వర్యం ఏ విధంగా అత్యంత ముఖ్యమైనదో, కోశం అంటే దాంట్లో సకల సామాగ్రి ఉంటుందన్నమాట. అలాగే అక్షయ కోశంతో పోల్చబడి ఇక్కడ ప్రాణశక్తి అని చెప్తున్నాం. ప్రాణశక్తి అమూల్యమైన నిధి. పిండానికైనా బ్రహ్మానికైనా వాయువు, బ్రహ్మానికి వాయువు, పిండానికి ఈ వాయువు ఏదైతే ఉందో అమూల్యమైన నిధి అంట, ముఖ్యమైన ప్రాణ నిధి అనమాట.
ఈ రకంగా దిశల యొక్క పుత్రుడు వాయువును అంటే ప్రాణతత్వాన్ని తెలుసుకుంటారో అటువంటి వ్యక్తికి పుత్ర వియోగం కలిగినప్పుడు కూడా, అంటే పుత్రుని యొక్క వియోగం కలిగినప్పుడు కూడా అతడు ఏడవడు, అతడు కన్నీళ్లు కాల్చడు. ఎందుకంటే ఆయన ఆ దిశల యొక్క వత్స రూపంలో ఉన్నటువంటి వాయుతత్వాన్ని అంటే ప్రాణతత్వం తెలుసుకున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తికి ఆ ఆ పుత్ర వియోగంలో కూడా ఎటువంటి శోకం కానీ ఎటువంటి బాధ దుఃఖం కానీ ఉండవని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది ఈ 2వ మంత్రంలో. అంటే ఈ విశ్వకోశంలో అంటే అన్ని నిధులకు కూడా అమూల్యం నిధి అంటే ఇక్కడ పుత్రుల రత్నం అంటాం, పుత్రుడు అని చెప్పుకుంటామట. ఎందుకంటే మనకి ప్రత్యేక వ్యక్తికి ఆ పుత్రుని కంటే కూడా అమూల్యమైన నిధి ఏదంటే ఇక్కడ ప్రాణశక్తి. ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఉంది కాబట్టి ఆ పుత్రుని యొక్క స్వరూపం మనకి గతివిధి మనకు కనిపిస్తున్నామట. అందుకే ఎవరైతే ప్రాణశక్తి మీద అధికారం పొందుతారో, ఎవరైతే మన పిండంలో ఉండే ప్రాణశక్తి మీద బ్రహ్మాండంలో వాయుతత్వం మీద అధికారాన్ని పొందగలుగుతారో, అది సిద్ధింపు చేసుకోగలుగుతారో, తన ప్రాణాన్ని తన సంయమంలో ఉంచుకోగలుగుతారో, ప్రాణాన్ని తన సంయమంలో ఉంచుకోగలుగుతారో అటువంటి వ్యక్తి సంపూర్ణ నిధులకు స్వామి అవుతాడు. సంపూర్ణ అక్షయ కోశానికి స్వామి అధికారి అవుతాడు అన్నమాట. అంటే అంత శక్తి అతనిలో వస్తుంది, అంత ఊర్జ అతనిలో వస్తుంది అని చెప్పి ఇక్కడ మొత్తానికి ప్రాణవాయువు అనేది అమూల్యమైనది. అటు ప్రాణశక్తి మీద మనకు నియంత్రణ ఉండాలి, మన ఆధీనంలో ఉండాలి, మన వశంలో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ అది ఒక కోశం లాంటిది. అంటే ఎందుకు ప్రాణశక్తి ఉంటే మనం ఏదైనా సంపాదించుకోవచ్చు. అంటే ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది అన్నమాట. కోశంలో ధనం వయస్సు ఏ విధంగా ముఖ్యమైనదో అలా ప్రాణకోశం అనేది అత్యంత ముఖ్యమైనది. ఎవరైతే ఈ ప్రాణశక్తిని ప్రాణమును తన ఆధీనంలో ఉంచుకోగలుగుతారో అటువంటి వ్యక్తికి ఎటువంటి వియోగం అనేది ఉండదు, అది సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉంటాడు, ఆనందయుక్తంగా ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఈ 2వ మంత్రంలో ప్రస్తావించబడింది. కాబట్టి మనకు ప్రాణశక్తి అనేది అన్నిటికీ ఆధారభూతమైంది. ప్రాణం అపాన వ్యాన ఉదాన సమానం ఉంటాం కదా. ప్రాణశక్తి తెలుసుకుంటే మిగతా దానికి సంబంధించినటువంటి లోకాంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుస్తా, అది ఏ భూతంతో కనెక్ట్ అయి ఉంది అవన్నీ కూడా మనకు అవగతం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకు సంకేత రూపంలో చెప్పబడింది. నెక్స్ట్ చూడండి. సో పొలిటిక్స్లో యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, సహించేవాళ్ళు, రాజ్యాన్ని పాలించే వాళ్ళు, పోషించే వాళ్ళు, అందంగా ఆకర్షణీయంగా ఉండేటువంటి వాళ్ళు అని చెప్పి చెప్పుకున్నాం. వాళ్ళందరూ కూడా పుత్ర రూపంలో ఉండేది వాయువు అని చెప్పుకున్నాం. అటువంటి వాయుతత్వం తెలుసుకునే వ్యక్తి ఉపాసన చేస్తారో అటువంటి పుత్ర వియోగంలో కూడా ఎటువంటి దుఃఖము బాధ ఉండదు అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. उस कोश की पूर्व दिशा जुहू नाम वाली है, दक्षिण दिशा सहमान नाम की है, पश्चिम दिशा राज्य नाम वाली है तथा उत्तर दिशा सुभूता नाम की है. उन दिशाओं का वायु वत्स है. दिशा యొక్క వాయువు వత్స రూపం చెప్పుకున్నాము. वह जो इस प्रकार इस वायु को दिशाओं के वत्स रूप से जानता है. వాయుకో ఈ వాయువు అంటే ప్రాణాన్ని వత్స రూపం తెలుసుకొని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి పుత్రికే నిమిత్తే రోదన్ నహి కర్తా. పుత్రుడి వియోగంలో బాధపడు, దుఃఖపడు, ఏడవడు అనమాట. वह मैं इस प्रकार इस वायु दिशा के वत्स रूप से जानता हूं. वह मैं అంటే వహ అంటే మే ఇక్కడ ఈ రకంగా వాయు యొక్క దిశను వత్స రూపంలో నాకు తెలుసు కాబట్టి నేను పుత్ర వియోగ కారణంగా ఎటువంటి దుఃఖాన్ని కానీ బాధని అనుభవించను, అనుభూతిని పొందని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పబడింది. నెక్స్ట్ చూడండి. 3వ మంత్రం ఏమంటున్నా అంటే అరిష్టం కోశం ప్రపద్యే అమునా అమునా అమునా, ప్రాణం ప్రపద్యే అమునా అమునా అమునా, భూః ప్రపద్యే అమునా అమునా అమునా, భువం ప్రపద్యే అమునా అమునా అమునా, స్వహ ప్రపద్యే అమునా అమునా అమునా. ఇది అమునా శబ్దం అధ శబ్దం యొక్క రూపం అన్నమాట. అంటే తృతీయ విభక్తి ఏకవచనంలో. అంటే అమునా దాని ద్వారా అంటారు కదా, దీని ద్వారా నేను పొందాను, వీటి ద్వారా అంటే సాధన రూపం చేస్తున్నాం. అంటే మనకు అరిష్టం అంటే ఇక్కడ తాత్పర్యము ఇక్కడ సాధనం అన్నమాట. ఈ సాధనం చేత ఇప్పుడు అమునా అంటే ఈ సాధనం చేత నేను ఈ సాధనం చేత నేను ఈ రకంగా నేను తయారు చేశాను, ఈ రకంగా ఉన్నతిని పొందాను, అంటే ఇవన్నీ నాకు సహాయపడ్డాయి, ఈ రకంగా నాకు ఈ కర్మ చేయడంలో నిమిత్తం అయ్యాయి. అలాగా ఇది అంటాం కదా, అది అంటాం కదా, దాని ద్వారా అని చెప్పి అలాంటి సందర్భంలో ఇక్కడ అందుకే అమునా 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 అని చెప్పి ఆ సాధన ద్వారా అరిష్ట కోశం ప్రపద్య, అరిష్టమైన కోశాన్ని పొందుతాను, అరిష్టమైన కోశాన్ని పొందాలి
అలాగే ప్రాణం ప్రపద్యే అమున అమున, ప్రాణతత్వాన్ని పొందాలి. ప్రపద్యే ప్రాణం ప్రాణం పొందుతాను, అలాగే పొందాలి. ఎదకంటే అమున అమున అమున, అలాగే నేను ఆ భూహు ప్రపద్యే భూతత్వాన్ని పొందగలుగుతాను. అమున అంటే దీని ద్వారా అని చెప్పి ఈ రకంగా అమున అమున అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే భువహ ప్రపద్యే భువహ తత్వాన్ని కూడా నేను పొందుతాను. అమున 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 అని చెప్పి. అలా స్వహ ప్రపద్యే దీని కూడా నేను పొందుతాను. స్వరలోకాన్ని భూలోకాన్ని భూలోకాన్ని వీటిని కూడా ప్రాణతత్వాన్ని అలాగే అరిష్ట కోశాన్ని పొందుతాను అని చెప్పి ఈ రకంగా ఏదానితో అంటే ఈ సాధనం ద్వారా, ఈ ఉపాయం ద్వారా, అమున 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 అంటే ఈ సాధనం ద్వారా లేదా ఈ ఉపాయం ద్వారా నేను ఇది పొందుతాను. ఏం చెప్పు 4 చెప్పును. అరిష్ట కోశాన్ని పొందుతాను, ప్రాణం ప్రపద్యే, భూహు ప్రపద్యే, భువహ ప్రపద్యే, స్వహ ప్రపద్యే. ఎలా పొందుతుందంటే అమున అమున అనేది దాని ద్వారా అంటే ఆ తత్వం ద్వారా, దాని నిమిత్తమైనటువంటి కారణభూతం ఏదైతే ఉందో దాని ద్వారా పొందగలుగుతాను అని చెప్పి ఈ రకంగా ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే నేను ఈ సాధనం చేత ఈ సాధనాలకు అక్షయ కోశమైనటువంటి దాన్ని పొందాలి. అలాగే ఈ సాధనాల చేత ప్రాణాన్ని పొందుతాను. అలాగే ఈ సాధనాల చేతనే భువహ లోకాన్ని పొందుతాను. ఈ సాధనాల చేత నేను భువ లోకాన్ని పొందుతాను. అలాగే ఈ సాధనాల చేత స్వర లోకాన్ని పొందుతాను అని చెప్పి ఇక్కడ ఉదిక సంకేతం ఇవ్వబడిందండి. ఆ అరిష్ట కోశాన్ని పొందుతాను, భూలోకాన్ని, భువ లోకాన్ని, స్వహ లోకాన్ని చెప్పి. ఏంటి భూ అంటే ఏమిటి, ప్రాణం అంటే ఏమిటి, స్వహ అంటే ఏమిటి, భువహ అంటే ఏమిటి అని కింద మంత్రులే ఇచ్చారు. అదేంటో చూద్దాం. మే అముక్ 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 సే రహిత్ సహిత్ అవినాశి కోష్ కి శరణు హూ. అంటే ఎప్పుడు నాశనం కానిటువంటి కోశానికి శరణాగతుడిగా ఉన్నాను. అంటే ఆ తత్వాన్ని పొందగలుగుతాను. ఎప్పటికీ నష్టం కానటువంటి కోశాన్ని నేను పొందుతాను. అముక్ అముక్ సే సహిత్ ప్రాణికి శరణు హూ అంటే ఆ తత్వాన్ని పొందగలుగుతాను. అముక్ కే సహిత్ భూకి శరణు హూ అంటే భూలోకాన్ని పొందుతాను, భూతత్వాన్ని పొందుతాను. అలాగే అముక్ కే సహిత్ భువహకి శరణు హూ ఆ తత్వాన్ని పొందుతాను అంటే భువ తత్వాన్ని పొందుతాను. అలాగే అంతిమంలో అముక్ కే సహిత్ స్వహకి శరణు హూ అంటే ఆ స్వహతత్వాన్ని పొందుతాను అని చెప్పి ఇక్కడ స్వహ కంటే తాత్పర్యం అంటే ఏమిటి, భువహక తాత్పర్యం ఏంటి, ప్రాణం కంటే తాత్పర్యం ఏంటి, విత్తకు అరిష్టమ కోశం అంటే తాత్పర్యం ఏమిటి అనేది ఇక్కడ కింద 4వ మంత్రంలో క్రమంగా ఇవ్వబడ్డాయి. పైన చెప్పినటువంటి 4 తత్వాలకు 4 మంత్రాలు కింద ఇవ్వబడ్డాయి. అందులో మొట్ట చెప్తున్నాడు సహ యద్ అవోచం. పైన అరిష్టం కోశం ప్రపద్యే అని చెప్పాడు కదా, అక్కడ అరిష్ట కోశం ప్రపద్యే. అక్కడ సహ యద్ అవోచం ప్రాణం ప్రపద్యే ఇతి ప్రాణో వా ఇదం సర్వం భూతం యదిదం కించ తమేవ తత్ ప్రాప్సి తమేవ తత్ ప్రాపత్సి తమేవ తత్ ప్రాపత్సి తమేవ తత్ ప్రాపత్సి. ఇక్కడ నేను పైన ఏం చెప్పాను సహ యత్ అవోచం, నేను పైన ఏది చెప్పాను ప్రాణం ప్రపద్యే, నేను ప్రాణం పొందుతాను అంటే అరిష్ట కోశం ప్రపద్యే అమున అమున అని చెప్పుకున్నా కదా. దానికంటే అరిష్ట కోశం అంటే ఎప్పుడు నిండుగా ఉన్నటువంటిది అని తాత్పర్యం వస్తుంది. అంటే అక్షయ కోశాన్ని పొందాలి. ఎలా పొందాలి, సాధనల చేత అని క్రమంగా చెప్పుకుంటూ వచ్చామంట. అందుకే ఇక్కడ మనం అవోచం ఏది చెప్పాను ఇక్కడ అవోచం ప్రాణం ప్రపద్యేతి ప్రాణి పొందుతాను, ప్రాణతత్వాన్ని పొందుతానని ఏది చెప్పాను అంటే జీవనానికి శక్తిభూతమైనటువంటి, జీవనానికి ఆధారమైనటువంటి ప్రాణశక్తిని నేను పొందాలి. అది ఏదైతే వాక్యం చెప్పానో ఇది అది ఎందుకు చెప్పా అంటే ఒక తాత్పర్యం ఏమిటంటే ప్రాణ వై ఇదం సర్వం భూతం. ఎందుకంటే ప్రాణమే సంపూర్ణ భూతానికి, భూమండలానికి, విశ్వాంతరుడు. ఇదం కించ అంటే ఇదం సర్వం భూతం ఇదం కించ ఏదైతే మనకు కనిపిస్తుందో, సంపూర్ణ బ్రహ్మాండ విశ్వం ఏదైతే కనిపిస్తుందో, భూతాలు ఏవైతే కనిపిస్తున్నాయో, అది చరాచర జగత్ మనకి ఏదైతే కనిపిస్తుందో అంతటా తం ఏవ తత్ ప్రాపత్సి. తం ఏవ అంటే ఆ ప్రాణశక్తినే, ఆ ప్రాణశక్తి నిర్దిష్టమైనటువంటి తత్వంనే ఆధారపడి ఉన్నాయి. అందుకే దాని మీదే యుక్తమై ఉన్నాయి. కాబట్టి ఆ అభిప్రాయంతో నేను చెప్పాను ప్రాపత్సి, అందుకే దాన్నే పొందుతాను. ఆ అభిప్రాయంతో నేను ఇక్కడ చెప్పాను ప్రాణం ప్రపద్యే అని చెప్పి. కాబట్టి ఎందుకు ఈ సంపూర్ణ
ఈ మొత్తం జగత్ అంతా, ఈ ఉత్పన్నమైన జగత్, చరాచర జగత్ అంతా కూడా, భూతాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏం కలిగితే మనకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా తమేవ ఆ ప్రాణాన్నే పొందుతున్నాయి, ప్రాణతత్వాన్ని పొందుతున్నాయి. ఆ ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని చెప్పాను. అంటే ప్రాణం ప్రపద్యతి ప్రాణో ఇదం సర్వం, ఈ ప్రాణంతోనే సంపూర్ణ ఈ భూత జగత్ అంతా కూడా వ్యాపించి ఉంది. కాబట్టి ఇవన్నీ తర్వాత ఆ ప్రాణతత్వాన్ని పొందుతాయి. ఇవన్నీ కూడా తమేవ తత్ ప్రాపత్సి, అవన్నీ దాన్ని పొందుతాయి, ప్రాణతత్వాన్ని పొందుతాయి. అందుకే నేను ఆ రకంగా ప్రస్తావించాను, అభిప్రాయాన్ని చెప్పాను అని చెప్పి ఇక్కడ ఈ 4వ మంత్రం ప్రస్తావించబడింది. ఉస్ మేనే జో కహా, పైన చెప్పక మే ప్రాణ కో హి శరణు, అంటే ప్రాణాన్ని పొందుతాను అని చెప్పి. సో యహ జో కుచ్ సంపూర్ణ భూత్ సముదాయ హై, అంటే సంపూర్ణ జీవ భూత సముదాయం అయితే, పంచభూత సముదాయం బ్రహ్మాండ విశ్వం అంతా ఏదైతే ఉందో అది ప్రాణంతో యుక్తమైంది. సంపూర్ణ ప్రాణుడు మొత్తం బ్రహ్మాండంలో పిండి అంతా ప్రాణంతో యుక్తమైంది, అంటే వాయువుతో యుక్తమైంది, ప్రాణ తత్వంతో ప్రాణ శక్తితో యుక్తమై ఉంది. అందుకే అటువంటి తత్వాన్ని నేను పొందాలి అనే భావంతో చెప్పాను. అంటే బ్రహ్మాండవంత విశ్వంతా ప్రాణమయము, వాయుమయము, అంటే ప్రాణశక్తితో యుక్తమై ఉంది. అటువంటి తత్వాన్ని నేను పొందాలి అనే అభిప్రాయంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది. అలాగే రెండో ఏం చెప్పారు ఇక్కడ, అత యద్ అవోచం భూహు ప్రపద్యే, నేను భూ తత్వాన్ని పొందాలి పైన చెప్పా కదా. అథ యద్ అవోచం భూహు ప్రపద్యే ఇది, అక్కడ భూ ప్రపద్యేతి అని చెప్పడానికి తాత్పర్యం ఏమిటంటే దానికి చెప్తున్నాడు. భూహు ప్రపద్యే, పృథివీం ప్రపద్యే, అంతరిక్షం ప్రపద్యే, దివం ప్రపద్యే ఇత్యేవ తద్ అవోచం. నేను పైన యద్ అవోచం భూహు ప్రపద్యే ఇది, అక్కడ భూహును పొందాలి, ప్రాప్తించుకోవాలి ఏది చెప్పానో అక్కడ ఎందుకు చెప్పా అంటే, పృథివీం ప్రపద్యే, పృథివిని పొందాలి, అంతరిక్షం ప్రపద్యే, అంతరిక్షాన్ని పొందాలి, దివం ప్రపద్యే, దివలోకాన్ని పొందాలి. అంటే అక్కడ ఆ భూహ ఎందుకు చెప్పా అంటే, ఈ పృథ్వీతత్వాన్ని, పృథ్వీలోకాన్ని, అంతరిక్ష లోకాన్ని, ద్యూలోకాన్ని పొందడం కొరకు నేను చెప్పాను. ఎందుకంటే ఇత్యేవ తద్ అవోచం, అంటే ఈ అభిప్రాయం వీటిని తెలుసుకోవాలని అభిప్రాయం చెప్పాను. ఈ పృథ్వీలోకాన్ని, అంతరిక్ష లోకాన్ని, అలాగే దివలోకాన్ని, అంటే అంతరిక్ష లోకాన్ని వెళ్ళి తెలుసుకోవాలని ఎందుకు చెప్పా అంటే, అది వీటిని తత్వాన్ని తెలుసుకోవాలనే భావంతో నేను ప్రస్తావించాను. అంటే ఇక్కడ పృథివీ, అంతరిక్షము, ద్యూలోకం, ఈ 3 లోకాలకు నేను పొందాలి, 3 లోకాల తత్వాన్ని పొందాలి అనే భావంతో నేను అక్కడ పైన చెప్పాను భువః ప్రపద్యే అని చెప్పి. కాబట్టి ఇక్కడ భూహు ప్రపద్యే, భూను పొందాలి అంటే తాత్పర్యం ఏంటి, పృథ్వీ తత్వాన్ని, అంతరిక్ష తత్వాన్ని, ద్యూలోకాన్ని, పృథ్వీలోకము, అంతరిక్ష లోకం, ద్యూలోకం, ఈ 3 లోకాలను పొందాలి అనే భావంతో నేను పైన వాక్యం ప్రస్తావించాను. ఇది ఏవ, ఈ అభిప్రాయంతోనే, ఈ అర్థంతో తద్ అవోచం, తద్ అవోచం అంటే ఆ వాక్యం నేను ప్రస్తావించాను, ఆ వాక్యం చెప్పాను. ఓకేనా. ఈ రకంగా భూక తాత్పర్యం పృథ్వీలోకము, అంతరిక్ష లోకము, ద్యూలోకాన్ని పొందాలి అనే భావంతో తద్ అవోచం, ఆ వాక్యం చెప్పాను అని చెప్పి, అంటే ఈ రకంగా ఆ తత్వాన్ని తెలుసుకోవాలనే భావంతో చెప్పాను అని చెప్పి ఈ 4వ మంత్రం కూడా 5వ మంత్రం ఈ రకంగా ప్రస్తావించబడింది. తథా మైనే జో కహాకి భూ మే శరణు, భూను పొందాలి. దీని ద్వారా ఏం చెప్పాను, నా అభిప్రాయం ఏమిటంటే, నేను ఎందుకు చెప్పాను అలా అంటే, మైనే యహి కహాకి మే పృథివీకో శరణు, పృథివిని పొందాలి, అంతరిక్షాన్ని పొందాలి, ద్యూలోకాన్ని పొందాలి అనే భావంతో చెప్పాను అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఈ రకం ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి 6వ మంత్రం. ఇంకేం చెప్పాడు ఆయన, భువః, భూ అంటే పృథివీ వచ్చింది, అంతరిక్ష లోకం వచ్చింది, ద్యూలోకం వచ్చింది, 3 లోకాలను తెలుసుకోవాలనే భావం తెలుస్తున్నాయి ఇక్కడ మనకు. నెక్స్ట్ భువః అంటే తాత్పర్యం, భూ అంటే ఇవి పృథివీ లోకము, అంతరిక్ష లోకము, ద్యూలోకము, భూహులో వచ్చాయి. భువఃలో ఏమొచ్చాయి, అత యద్ అవోచం, ఇంకా ఏది చెప్పాను, ఏం చెప్పాను, భువః ప్రపద్యే ఇది. ఈ రకంగా నేను ఏది చెప్పానో దాని యొక్క తాత్పర్యం ఏమిటంటే, అగ్నిం ప్రపద్యే, అగ్నితత్వాన్ని పొందాలి అని చెప్పి, వాయుం ప్రపద్యే, వాయువును పొందాలి అని చెప్పి, ఆదిత్యం ప్రపద్యే, ఆదిత్య లోకాన్ని పొందాలని చెప్పి భావంతో చెప్పాను. ఇత్యేవ తద్ అవోచం, అంటే ఈ అర్థంతో, ఈ అభిప్రాయంతోనే తద్ అవోచం, ఆ వాక్యాన్ని ప్రస్తావించాను. ఇక్కడ భువ అంటే ఏం తీసుకోవాలి అంటే, అగ్నితత్వాన్ని, వాయుతత్వాన్ని, అలాగే ఆదిత్య తత్వాన్ని, సూర్యతత్వాన్ని తెలుసుకోవాలి అనే భావంతోనే ఆ వాక్యార్థాన్ని చెప్పాను. నేను చెప్పిన వాక్యానికి అర్థం, అభిప్రాయం ఏంటంటే ఇదే అనమాట, తద్ అవోచానికి ఈ వాక్యాన్ని ప్రస్తావించాను. కాబట్టి ఈ రకంగా పైన చెప్పి ఇక్కడ భువహకి మనం చూడు, అక్కడేమో 3 లోకాలు వచ్చాయి, ఇక్కడేమో పంచభూతాలు ఉండేవి
అగ్నితత్వము, వాయుతత్వము, అలాగే ఆదిత్య సూర్యతత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి అనే భావంతో ఈ వాక్యం ప్రస్తావించబడింది. ఈ రకంగా 6 మంత్రులు చెప్పుకున్నామట. అంతిమంలో మళ్ళీ ఇక్కడ ఏమంటున్నా అంటే అథ యద్ అవోచం అంతే స్వహ ప్రపద్యే, అథ యద్ అవోచం నేతో స్వహ ప్రపద్యే అని చెప్పి మంత్రం చెప్పుకున్నాం కదా. ఏమంత చెప్పుకున్నాం అక్కడ ప్రారంభంలో? అరిష్టం కోశం ప్రపద్యే అమున అని చెప్పిన, ప్రాణం ప్రపద్యే అమున, అలాగే భూ ప్రపద్యే భువః ప్రపద్యే, స్వహ ప్రపద్యే అమున అని చెప్పి స్వహ ప్రపద్యే స్వహ లోకాన్ని పొందాలి అంటే ఏంటి కదా? స్వహ కానీ తాత్పర్యం ఏమిటంటే అక్కడ ఇది ఋగ్వేదం ప్రపద్యే, ఋగ్వేదం తెలుసుకోవాలి. యజుర్వేదం ప్రపద్యే, యజుర్వేదం తెలుసుకోవాలి. సామవేదం ప్రపద్యే, ఇది సామవేదం తెలుసుకోవాలి. ఇత్యేవం ఈ అభిప్రాయంతో ఈ అర్థంతో యుక్తమైపోయి నేను తద్ అవోచం ఇక్కడ ద్విరుక్తి 2 సార్లు వచనం అనేది ఖండానికి సమాప్తానికి ద్యోతకం అనమాట. ఇదొక అందుకే ఈ వాక్యాన్ని ప్రస్తావించాను. ఇక్కడ స్వహ అంటే తాత్పర్యం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఇక్కడ ఈ 3 వేదాల యొక్క తత్వాన్ని నేను తెలుసుకోవాలి. త్రైవిద్య ఏదైతే అంటామో మనం ఈ త్రైవిద్యను తెలుసుకోవాలనే భావంతో ఇక్కడ నేను ప్రస్తావించాను అనమాట. అందుకే ఇక్కడ ఏతను స్వహను పొందాలి అని చెప్పానో దాని యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆ విశ్వకోశంలో అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వం ఏంటి, ఐశ్వర్యం ఏమిటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఆ సామవేదాన్ని పొందాలి అని చెప్పి భావంతో నేను వ్యక్తం చేశాను. చూడు ఇక్కడ ఈ రకంగా మనకు సంపూర్ణ బ్రహ్మాండం యొక్క పిండం యొక్క తత్వాన్ని పూర్తిగా సంపూర్ణ తెలుసుకోగలిగామని ఈ రకంగా మనం చేసినట్లయితే అంటే ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రార్థించబడింది అన్నమాట. అంటే ఇవన్నీ ఎలా పొందగలుగుతాం? ఆ ప్రాణశక్తి ద్వారా, ప్రాణ సంయమం ద్వారా మనం ఇవన్నీ పొందగలుగుతాము. కాబట్టి ఇవన్నీ అంటే ఈ ప్రాణశక్తి సంయమం వచ్చిందంటే ప్రాణశక్తి బలంగా దృఢంగా ఉందంటేనా ఈ తత్వాన్ని కూడా మన సూక్ష్మ తత్వాన్ని కూడా మనం యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము. ఎందుకంటే ఒక తత్వం మీద మనకు పూర్ణ అధికారం వచ్చిందంటే ఆ తత్వాన్ని ఆధారం చేసుకుని మిగిలినటువంటి జ్ఞాన సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి కూడా బ్రహ్మాండంలో, విశ్వంలో ఉన్నటువంటి పిండంలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా మనం యథార్థంగా తెలుసుకోగలుగుతాము అనే భావంతో ఇక్కడ ఈ రకంగా భూహ ప్రపద్యే, భువః ప్రపద్యే, స్వహ ప్రపద్యే అని చెప్పి ఈ రకంగా మనం ఆ ఉద్దేశంతో, ఎందుకంటే ఇక్కడ భూహ పొందాలని తాత్పర్యం విశ్వకోశంలో శ్రీ రూపంలో, ఐశ్వర్య రూపంలో ఉన్నటువంటి పృథ్వీలోకం, అంతరిక్ష లోకం, ద్యులోకం ఇవి మెయిన్ తత్వాలు అనమాట. ఇవి తెలుసుకుంటే మనకు వ్యక్తి యొక్క స్వరూపం ఏంటి తెలుస్తుంది అన్నమాట. అంటే బ్రహ్మాండం యొక్క స్వరూపం తెలుస్తుంది, పరమాత్మ యొక్క అస్తిత్వం ఏంటి తెలుస్తుంది అన్నమాట. అలాగే భువర్ లోకాన్ని అంటే ఇక్కడ మనకు అగ్నితత్వం, వాయుతత్వం 3 తత్వాలు ఏవైతే ఉన్నాయో అగ్ని ఋషి, వాయు ఋషి, ఆదిత్య ఋషి కూడా అంటామన్నమాట. అంటే ఋగ్వేదం అనేది అగ్ని ఋషికి ఇచ్చాడు పరమాత్మ, యజుర్వేదాన్ని వాయు ఋషికి, అలాగే సామవేదాన్ని ఆదిత్య ఋషికి అని చెప్పి ఆ రకం ప్రస్తావించుకుంటూ ఉంటాం అనమాట. అగ్ని, వాయు, ఆదిత్య అంటే ఒక్కొక్క వేదం ఒక్కొక్క ఋషి దగ్గర అక్కడ. అందుకే ఇక్కడ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం ఆ రకంగా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఐశ్వర్యంతో యుక్తమై ఉన్నాయన్నమాట. వాటిని పొందాలి అనే భావంతో ఇక్కడ అభివ్యక్తం చేయబడింది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. ఇలా తెలుసుకోవడం వల్ల ప్రాణశక్తి ద్వారా ఇవన్నీ మనం తెలుసుకొని మనం ఆ ఉన్నతమైన శిఖరాన్ని ఎప్పుడు వినాశం కానటువంటి తత్వాన్ని యథార్థమైనటువంటి ఆనందాన్ని పొందుతూ మోక్షాన్ని పొందవచ్చు, బ్రహ్మ సాక్షాత్కారం చేసుకోవచ్చు అనే భావంతో, అదే లక్ష్యంతో ఇక్కడ ఒక ప్రకారం, ఒక పద్ధతిని ఇక్కడ ప్రాణశక్తిలో ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉంటుంది. ఆ ప్రాణశక్తి ద్వారా ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం అనే భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడ్డాయి అనమాట. అస్తు. అందుకే ఇక్కడ తథా మేనే జో కహాకి మే స్వహకి శరణు, స్వలోకాన్ని పొందాలని చెప్పి ఇసే మేనే యహి కాట ఆ వాక్యం చేత ఇదే చెప్పాను. ఏం చెప్పాను? దాని యొక్క అర్థం ఏమిటంటే ఋగ్వేదికి శరణు, ఋగ్వేదాన్ని పొందాలి, యజుర్వేదాన్ని పొందాలి, సామవేదాన్ని పొందాలి. యహి మేనే కహా హై, యహి మేనే కహా అదే నేను ప్రస్తుతం ఆ ఉద్దేశంతో చెప్పాను, ఆ తాత్పర్యంతో ఈ వాక్యం చెప్పాను అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ 15వ ఖండంలో ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఈ రకంగా మనం ఈ విషయాన్ని మనం చూసాము. చూడు, బ్రహ్మాండంలో, పిండంలో ఉన్న తత్వాన్ని మనం మాటికి రకరకాలుగా ప్రస్తావించుకుంటూ వస్తున్నాం. వాటి మీద చింతన, మన యొక్క విచార శక్తి అనేది సూక్ష్మంగా విచారించినట్లయితే ప్రతిదీ కూడా మనకు ఆ రకం కనిపిస్తుంది.
అస్తు. ఒక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని, వ్యక్తి చేయవలసిన కర్మల్ని వ్యక్తి ఏ ఉద్దేశంతో యుక్తమై ఉన్నా ఆ ఉద్దేశానుగుణంగా ఏ రకంగా ప్రయత్న విశేషం చేయాలనేది మనకు, ఏ రకంగా ఉపాసన చేయాలి, ఏ రకంగా పరమాత్మను దర్శించుకోవాలని ప్రకారాంతరాలు మనం రకరకాలుగా మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నామట. అది మనం వాటిని యథార్థంగా తెలుసుకోవాలి. అస్తు. ఈ రకంగా పంచదశ ఖండ మనకి ఇక్కడ సమాప్తం అవుతుంది. నెక్స్ట్ షోడశ ఖండ. ఇది చూడండి, ఈ 16వ ఖండంలో ఈ జీవనది ఒక యజ్ఞ రూపమైంది. అంటే ఈ మానవ జీవనం అనేది ఒక యజ్ఞమయంతో కూడుకొని యజ్ఞ రూపం అంట. అంటే ఈ యజ్ఞ రూపం ప్రక్రియ ద్వారా మన ఆ ఆజీవనం బ్రహ్మచర్య యొక్క స్థితి గతి ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటారో అనే విషయాన్ని మనకి 16వ ఖండంలో చెప్పబడింది. అంటే ఈ జీవనాన్ని యజ్ఞంతో పోల్చబడి చెప్పుకున్నామంట, యజ్ఞమయంతో పోల్చబడి చెప్పబడిందామంట, యజ్ఞంతో పోల్చి చెప్పబడిందామంట. అంటే ఇక్కడ మనకు ఈ యజ్ఞాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, ఈ యజ్ఞ యాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా ఒక సోమయాగం తీసుకొని చెప్పామట. ఏంటి, సోమయాగంలో 3 రకాల క్రియాకలాపాలు ఉంటాయి. అంటే 3 రకాల శ్రవణాలు చేస్తామంట. సమయం అంటే యాగం చేయడానికి పద్ధతి సోమయాగం అది ముఖ్యంగా 4 రోజుల వరకు చేస్తూ ఉంటారు, 12 రోజులు చేస్తూ ఉంటారు. అలాగే ఒక్కోదికి యాగాన్ని బట్టి దాంట్లో కొన్ని విశిష్టమైన ప్రాతః శ్రవణము, మాధ్యందిన శ్రవణము, తృతీయ శ్రవణం అని చెప్పి ఉంటాయి. అంటే ప్రాతకాలం చేయాల్సిన కొన్ని విశిష్టమైన మంత్రాలు ఉంటాయి, మధ్యాహ్నం చేయాల్సినటువంటి మంత్రాలు, సాయంకాలం చేయాల్సిన మంత్రాలు, అవి నిరంతరం చేస్తూ ఉండమాట ఆ ప్రక్రియ అయిపోయేంత వరకు. అట్లా 3 శ్రవణాలు ఉంటాయి. అందుకే ఈ సోమయాగంలో 3 రకాల శ్రవణాలు ఉంటాయి. అవి ప్రాతः శ్రవణము, మాధ్యందిన శ్రవణము, తృతీయ శ్రవణం అని చెప్పి. శ్రవణం అంటే తాత్పర్యము ఒక్కొక్క సమయంలో చేసేటువంటి విశేషమైన ఆహుతులు, విశేషమైన మంత్ర విశేషమైనటువంటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ చేసేటువంటి ఆహుతి ఇచ్చేటువంటి ఆహుతి ఏదైతే ఉందో అక్కడ అది శ్రవణ రూపంలో చెప్పుకున్నాను. అంటే ఒక్కొక్క సమయాన్ని శ్రవణం కింద చెప్పుకున్నాను. అంటే 3 సమయాల్లో మనం చేస్తున్నాం. ప్రాతः సమయము, మాధ్యందిన శ్రవణము, అలాగే తృతీయ శ్రవణం అని చెప్పి. ఇక్కడ ప్రాతः శ్రవణంలో 24 అక్షరాల యొక్క గాయత్రిని, ప్రాతः శ్రవణంలో 24 అక్షరాలు చెప్తున్న గాయత్రిని నిమిత్తంగా చేసుకుని ఆహుతి ప్రదానం చేస్తున్నాము. మాధ్యందిన శ్రవణంలో 44 అక్షరాలు చెప్తున్నటువంటి దృష్టికి చంద్రుని ఆధారభూతం చేసుకొని, అంటే ఆ ఛందస్సును ఆధారం చేసుకొని అక్కడ 24 అక్షరాలతోనే గాయత్రి ఛందస్సును ఆధారభూతం చేసుకొని అక్కడ ఆహుతి ప్రదానం చేస్తున్నాడు. దాని ప్రకారంగా మంత్రానుష్ఠానం చేస్తూ అక్కడ మనం ఆహుతి ప్రదానం చేస్తున్నాం దేవతలకు. అలాగే మాధ్యందిన శ్రవణంలో 44 అక్షరాలతో కూడుకున్నటువంటి దృష్టికి చంద్రును ఆధారంగా చేసుకొని మనము మాధ్యందిన శ్రవణం చేస్తున్నామట. అలాగే 3వది తృతీయ శ్రవణం, అంటే సాయంకాలం చేసే శ్రవణం ఏదైతే ఉంటుందో అది 48 అక్షరాలతో యుక్తమైన జగతి చంద్రుని ఆరాధన చేసుకొని అక్కడ దేవతలకు మనకు ఆహుతి అనేది ద్రవ్యం మనం ఆహుతి ప్రదానం చేస్తున్నాము. కాబట్టి ఈ రకంగా 3 శ్రవణాలతో క్రమంగా మనకు ఈ రకంగా యాగల గురించి ప్రస్తావించి ప్రాతः శ్రవణము, మాధ్యందిన, తృతీయ శ్రవణం అని చెప్పి. కాబట్టి ఈ శ్రవణాలకు దేవత ఎవరు క్రమంగా అంటే ప్రాతः శ్రవణానికి దేవత వసువులని చెప్పిన కదా. అలాగే మాధ్యందిన శ్రవణానికి దేవత ఎవరంటే రుద్రులు అని చెప్పుకున్నాం, 11 మంది రుద్రులు అని చెప్పుకున్నాం కదా. అలాగే 12 ఆదిత్యులు, బాధ ఆదిత్య అని చెప్పుకుంటా, అంటే 12 ఆదిత్యులు. కానీ తృతీయ శ్రవణానికి దేవత ఎవరంటే ఆదిత్య, అంటే సూర్యుడు అనమాట. బట్ ఈ ముగ్గురు ప్రతి శ్రవణానికి అంటే వసుదేవతలు, రుద్రదేవతలు, ఆదిత్య దేవతలు ఎవరైతే ఉన్నదో వాటి నిమిత్తంగా చేసుకుని ఆ దేవతలు నిమిత్తంగా పెట్టుకుని ఆ దేవతను పిలుస్తూ అక్కడ ఆహుతి ప్రదానం చేస్తారు ఈ యాగాల్లో. కాబట్టి ప్రాతः శ్రవణానికి దేవత వసుదేవతలు, రుద్రదేవతలు, ఆదిత్య దేవతలు క్రమంగా తీసుకోవాలి. ప్రాతः శ్రవణానికి, మాధ్యందిన శ్రవణానికి, తృతీయ శ్రవణానికి. ఈ రకంగా ఒక జీవనాన్ని మనకు అక్కడ ఈ రకంగా పోల్చబడి ఈ 16వ ఖండంలో మనకు తత్వాన్ని చెప్పబడింది. అంటే 24 అక్షరాలతో గాయత్రి ఛందస్సు అని చెప్పుకున్నాం కదా. అది అటువంటి అక్షరాలతో యుక్తమైనటువంటి కర్మానుష్ఠానం, యజ్ఞానుష్ఠానం చేస్తున్నాం. అది వసు బ్రహ్మచర్యకి అని చెప్పుకున్నాము. 44 అక్షరాలతో యుక్తమైనటువంటి ఇది ఇక్కడ మనకు దృష్టి ఛందస్సు ఏదైతే ఉందో
అది రుద్ర బ్రహ్మచారికి అని చెప్పుకున్నాము. అలాగే మూడవది 48 అక్షరాలతో యుక్తమైనటువంటి ఆ ఛందస్సు ఏదైతే ఉందో అక్కడ శ్రవణం తృతీయ శ్రవణం చేస్తామో అది ఆదిత్య బ్రహ్మచారి కింద పోల్చబడి ఇక్కడ ఈ విధంగా ప్రస్తావించబడేమాట. అంటే వసు బ్రహ్మచారి ప్రాతः శ్రవణాన్ని, అలాగే రుద్ర బ్రహ్మచారి మధ్యని శ్రవణాన్ని, ఆదిత్య బ్రహ్మచారి తృతీయ శ్రవణాన్ని ఈ రకంగా యజ్ఞ యాగాదులు మనము మానవ సమాజానికి ఎలా ఏ విధంగా ఉండాలని సంబోధిస్తూ ఒక ఋషి ఇక్కడ ప్రస్తావించాడు. ఆ ఋషి యొక్క ప్రస్తావన ఏ రకంగా ఏ విధంగా మనం రేపే ప్రారంభించుకుందాం. కాబట్టి మనం ఈ రకంగా ఈ 16 ఖండంలో చెప్పబడిన తత్వాన్ని ఇక్కడ ఉల్లేఖించబడింది. అది ఋషి ప్రస్తావిస్తుడు. ఆ ప్రస్తావనను మనం క్రమంగా రేపు చూద్దామండి. అస్తు. ఓకే, సందేహాలు ఉన్నాయి? ఇది మనకు వస్తువుల గురించి కూడా మనకి ఇప్పుడు వచ్చింది కదా, అది చెప్పుకున్నాం. వస్తువులు రుద్రదేవతలు ఆదిత్యులు అని చెప్పి, అలాగే వీటిని యజ్ఞమయ జీవనంతో ఎలా పోల్చబడి చెప్పబడినది ఆ విషయాన్ని కూడా మనకు కొంచెం మనకు పూర్తయిన కదా సంకేత రూపంలో చెప్పబడింది. అవంటూ మనం చూద్దాం. అంటే ఇలా చేయాలి అని చెప్పి ఆ రకంగా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి అలాగా మనం ఈ అనుష్ఠాన కర్మలు చేయాలని చెప్పి చెప్పడే ఉద్దేశం అన్నమాట. దాని ద్వారా మనకు ముఖ్య లక్ష్యం, ముఖ్య పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం అనేది మనకి ఎలా ఏ విధంగా అనేది ఇక్కడ మనం చూస్తాం. అస్తు. నమస్తే మహోదయ్. ఇక్కడ వస్తువులు అంటే పంచభూతాలు, జీవాత్మ, బుద్ధి, మనస్సు అనేవి అష్టవస్తువులు అని చెప్పుకున్నాం కదా, అదే వస్తువులు వస్తుంది. ముందు ప్రారంభంలో అలా చెప్పుకున్నాం. ఇక్కడ ఎలా పోల్చబడి చెప్తామని మనం చెప్పుకున్నాం. ఓకేనా? నమస్తే మహోదయ్. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.